హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026కి సంబంధించి ది మోడర్న్ టీచర్ యాప్లో నేను ఒక ఫుల్ సిలబస్ కోర్స్ తీసుకొస్తున్నాను మీకు. అండ్ ఆ కోర్స్కి సంబంధించి దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ డెమో క్లాస్. ఇప్పుడు ఈ వీడియో మీరు చూడబోయేది ఒక డెమో క్లాస్ కింద వర్క్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ ఆల్సో ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ దిస్ కోర్స్. ఈ కోర్స్కి సంబంధించి ఇది ఫస్ట్ క్లాస్ కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ కోర్స్ ఎలా వర్క్ అవుతుంది అనే దానికి సంబంధించి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. 60 డేస్లో మొత్తం మనం ఈ ఎంటైర్ సిలబస్ని ఎలా కవర్ చేస్తాం ఫేజ్ వైజ్గా అని చెప్పని నా ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ అదే మాడ్యూల్ తోటి మనం ఈ 11 డిఫరెంట్ ఫేజెస్ తోటి ఈ ఎంటైర్ కోర్స్ మొత్తం ఫినిష్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దిస్ కోర్స్, ఈ కోర్స్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఈ కోర్స్ మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా ఈవెన్ వెబ్లో నుంచి కూడా, ఇఫ్ యు ఆర్ ఏ పీసీ యూజర్ ఆర్ ల్యాప్టాప్ యూజర్, మీరు క్రోమ్లో నుంచి కానీ ఫైర్ ఫాక్స్లో నుంచి కానీ ఆ లింక్ పేస్ట్ చేస్తే మీకు మన కోర్స్ ఓపెన్ అవుతుంది. ఈవెన్ దేర్ యూ కెన్ వాచ్ ద కోర్స్. సో జస్ట్ మీరు మీ ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఈ కోర్స్ని పర్చేస్ చేయొచ్చు. క్లాసెస్ మీకు 28th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. Right now we have an offer. If you use the coupon code VIJAYAM250, you can get this course just for rupees 750. 250 rupees discount వచ్చి మీకు 750 రూపీస్కి ఈ కోర్స్ వస్తుంది. అండ్ రేపటి నుంచి ఈ కోర్స్ 1000 రూపీస్ ఉంటుంది. అండ్ దేర్ వోంట్ బీ ఎనీ ఆఫర్స్ ఫ్రమ్ హియర్ ఆన్. ఓకే, అండ్ ఈ మీరు ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ మీ, ఐఎమ్ గివింగ్ యూ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాజ్ వెల్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తాను. అండ్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది విత్ ఓవర్ 1400 మెంబర్స్. మీకు అన్ని రిలేటెడ్ డీటెయిల్స్, అన్ని నోటిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ క్లాసెస్ అవన్నీ కూడా నేను మీకు ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో నౌ సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ది క్లాస్. దిస్ ఈజ్ ఇండియన్ పాలిటీ చాప్టర్ 1. సో ఈ పర్టికులర్ చాప్టర్లో మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో అండ్ దట్ టు విత్ ఎ ప్రాపర్ బౌండరీస్. మనకి ఎగ్జామ్ వరకు ఎంతవరకు ఇంపార్టెంటో ఆ ఏరియాస్ అన్నిటిని మనం కంప్లీట్గా టచ్ చేద్దాం దీంట్లో. సో నౌ ఫస్ట్ దీని యొక్క ట్యాగ్ లైన్ చూడండి, ఫ్రమ్ కంపెనీ మోనోపోలీ టు సోవరెన్ రిపబ్లిక్. అంటే 1600 సంవత్సరంలో మనకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒకటి క్రియేట్ అయింది. దాని తర్వాత తీవ్ర పరిణామాలు చెందుతూ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఒక నార్మల్ ట్రేడింగ్ కంపెనీ కింద స్టార్ట్ అయింది. అడ్మినిస్ట్రేషన్ కూడా చేయడం స్టార్ట్ చేసింది. ఫైనల్గా ఎప్పుడైతే ఇది కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ చేయడంలో ఫెయిల్యూర్ అయిందో, డైరెక్ట్గా బ్రిటిష్ క్వీనే బ్రిటిష్ క్రౌనే ఇండియాని రూల్ చేయడం స్టార్ట్ చేసింది రైట్ ఫ్రమ్ ద ఇయర్ 1858. దాని తర్వాత 1947లో ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రగుల్ ఫర్ ది ఇండిపెండెన్స్, 1947లో ఇండియా ఒక ఇండిపెండెంట్ కంట్రీ కింద మారింది. సో నౌ లెట్ us లుక్ ఎట్ దిస్ ఎంటైర్ క్రొనాలజీ. మొత్తం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 1600 దగ్గర నుంచి 1947 వరకు ఏమేమి జరిగాయో చూద్దాం. బట్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి ఉన్న ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని మనం ఈ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసి ఇచ్చిన కొన్ని చట్టాల నుంచి తీసుకున్నాం అనమాట. సో రైట్ ఫ్రమ్ ద ఇయర్ 1773లో వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని రెగ్యులేటింగ్ యాక్ట్స్ ద్వారాను, తర్వాత వచ్చిన 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా, ఇలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్ని తీసుకుని వాటిల్ని మనం రిఫైన్ చేస్తూ, సో వాట్ వీ హ్యావ్ నౌ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో దీన్ని తయారు చేసుకున్నాం అనమాట. సో దట్ ఈస్ వాట్ దిస్ ఎంటైర్ చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్. ఈ మొత్తం అంతా కూడా ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం దాని గురించే డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ యాక్చువల్గా అసలు ఏం జరిగిందో చూద్దాం. సో మనం ఈ ఎంటైర్ పీరియడ్ని, ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేసిన పీరియడ్ని 2 పార్ట్స్ కింద క్లాసిఫై చేస్తాం. ఒకటి కంపెనీ రూల్, ఇది 1773 నుంచి 1858 వరకు ఉంటుంది. తర్వాతది క్రౌన్ రూల్, 1858 నుంచి 1947 వరకు ఉంటుంది. సో కంపెనీ రూల్ అంటే ఏంటి? ఈ కంపెనీ రూల్లో మనకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఓకే, సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు ఈ మొత్తం భారతదేశానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వీళ్ళు చేసేవాళ్ళు అనమాట. యాక్చువల్గా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ట్రేడ్ చేయడానికి, ఓకే, సో ట్రేడ్ చేయడానికి ఇండియాకి వచ్చారు, ఇండియాతోటి బిజినెస్ చేయడానికి వచ్చారు. అలా వాళ్ళు బిజినెస్ చేసి వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్ళి మేము క్వీన్కి ఇస్తామని చెప్పని వాళ్ళు క్వీన్ తోటి ఒక రాయల్ అగ్రిమెంట్ ఒకటి తయారు చేయించుకుని ఇండియాకి వచ్చారనమాట. బట్ లేటర్ ఆన్ వాట్ హ్యాపెండ్, వాళ్ళు ఇండియాలో ఉన్న కొన్ని కింగ్డమ్స్కి సబ్సిడరీ అలయన్స్లోకి తీసుకుని వాళ్ళతోటి కొన్ని మిలిటరీ టైఅప్స్ పెట్టుకుని జాగ్రత్తగా బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇవి జరిగిన తర్వాత ఫైనల్గా ఇండియాలోని కొన్ని టెరిటరీస్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. దే ఈవెన్ గాట్ రెవెన్యూ కలెక్షన్ రైట్స్ యాజ్ వెల్. సో అలాగా 1773 నుంచి మనం ప్రాపర్గా ఒక కంపెనీ రూల్ అనేది చూస్తాం.
ఓకే. అండ్ ఇది 1857లో మనకి రివోల్ట్ ఆఫ్ 1857 సిపాయిల తిరుగుబాటు అని చెప్పని ఉంటుంది. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఏం చూస్తామంటే ఒక కంపెనీ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇండియా అని చెప్పని బ్రిటిష్ క్రౌన్ అభిప్రాయపడుతుందన్నమాట. సో దెన్ దే సేడ్ దట్ కంపెనీ మీరు ఇండియాను వదిలేసేయండి, మీకు ఇండియాని ఎలా చూసుకోవాలో తెలియట్లేదు, ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియట్లేదు. సో దే పుల్డ్ దిస్ కంపెనీ బ్యాక్. అండ్ అక్కడి నుంచి క్రౌన్ రూల్ అనేది మొదలవుతుంది. ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా డైరెక్ట్గా బ్రిటిష్ క్రౌనే, అంటే అక్కడ కూర్చున్న రాజు కానీ రాణి కానీ వాళ్ళే డైరెక్ట్గా దీన్ని అబ్జర్వ్ చేసేవారనమాట. సో ఇన్ ద వే ఆ బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, బ్రిటిష్ క్రౌన్ దే యూస్ టు లుక్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా. సో ఇలాగా మనకి కంపెనీ రూల్ అండ్ క్రౌన్ రూల్ అనేది మనకి ఈ ఎంటైర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం పాలిటీ పర్స్పెక్టివ్ నుంచి చూసేటప్పుడు ఇలా మనం దీన్ని క్లాసిఫై చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఈ కంపెనీ రూల్కి వచ్చేటప్పటికి మనం ఏం చూసాం, సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటి ఉంటుంది. అండ్ ఇందులో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో మనకి గవర్నర్ జనరల్ అని చెప్పిన ఒక పొజిషన్ ఉంటుంది. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది హైయెస్ట్ పొజిషన్. అండ్ క్రౌన్ రూల్ దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యావ్ సమ్ వన్ కాల్డ్ వైస్ రాయ్, హూ ఈస్ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. డైరెక్ట్గా ఆ బ్రిటిష్ క్రౌన్ ఎవరైతే రాజు కానీ రాణి కానీ ఉంటారో వాళ్ళ యొక్క డైరెక్ట్ రిప్రజెంటేటివ్ అనమాట ఈ వైస్ రాయ్ అనే పర్సన్. సో ఇలాగా మనం ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని 2 పార్ట్స్ కింద క్లాసిఫై చేసుకుంటాం. బట్ దానికన్నా ముందు ఏం జరిగిందో అసలు చూద్దాం. అసలు ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాళ్ళు భారతదేశానికి ఎలా వచ్చారో చూద్దాం. సో లెట్ us జస్ట్ గో బ్యాక్ ఇన్ హిస్టరీ. మనం 1498 వరకు వెళ్తే సరిపోతుంది. బట్ దానికన్నా ముందుకు కూడా వెళ్తే మనకి ఇంకా కంప్లీట్ హిస్టరీలోకి ఎంటర్ అయిపోతున్నట్టే అనమాట. సో 1498లో ఫర్ ది ఫస్ట్ టైం పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి ఒక కొత్త సీ రూట్ కనుక్కొని ఇండియాకి వచ్చారు. సో దానికన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి హిస్టరీలో. సో అలాగా ఇండియాకి ఈ యూరోపియన్ కంట్రీస్కి మధ్య ఒక ట్రేడ్ బ్యారియర్ అనేది వస్తుందన్నమాట. బట్ 1498లో ఈ పోర్చుగీస్ వాళ్ళు ఒక కొత్త సీ రూట్ని కనుక్కున్నారు. అలాగా వాళ్ళు ఇండియాతోటి ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత వేరే వేరే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాకి వచ్చి ఇండియాతో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ లెఫ్ట్ అవుట్ వన్ ఎవరు? ఈ బ్రిటిషర్స్, ఈ ఇంగ్లీష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే వర్ లెఫ్ట్ అవుట్. అప్పుడు 1600లో కొంతమంది గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్ వీళ్ళు బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ I దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, క్వీన్ ఇదిగో మేము ఇలాగా ఇండియాతోటి ట్రేడ్ చేద్దామని అనుకుంటున్నాం. ఆల్ ద యూరోపియన్ కంట్రీస్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ బై దిస్. అన్ని ఏవైతే సామ్రాజ్యాలు ఉన్నాయో యూరోప్లో అవన్నీ కూడా బెనిఫిట్ పొందుతున్నాయి ఎక్సెప్ట్ అస్. సో ప్లీజ్ అలౌ అస్ టు డూ ట్రేడ్ విత్ ఇండియాతోటి ట్రేడ్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అన్నారు. క్వీన్ ఎలిజబెత్ I ఏమన్నారు, ఓకే సరే వెళ్ళి చేసుకోండి అని చెప్పని 1600లో ఒక చార్టర్ ఇచ్చారనమాట. చార్టర్ ఆఫ్ గ్రాంట్, ఒక గ్రాంట్స్ చార్టర్ అనుకోవచ్చు మనం దీన్ని. సో అలాగా వాళ్ళకి పర్మిషన్ వచ్చాక వాళ్ళు సూరత్లో ఫర్ ది ఫస్ట్ టైం 1608లో దిగారు. అండ్ 1615లో దే ఈవెన్ అబ్టైన్డ్ ఎ రాయల్ ఫర్మాన్. జహంగీర్ దగ్గర నుంచి వీళ్ళు రాయల్ ఫర్మాన్ కూడా తీసుకున్నారనమాట. సో అప్పుడు మనకి ఇండియాలో మొఘల్ ఎంపైర్ ఉండేది. అండ్ ఆ మొఘల్ ఎంపరర్ జహంగీర్ దగ్గర నుంచి వీళ్ళు రాయల్ ఫర్మాన్ కూడా తీసుకుంటారు ఇండియాతోటి ట్రేడ్ యాక్టివిటీస్ చేయడానికి. సో ఇలాగా వాళ్ళు ఇండియాతోటి చాలా సంవత్సరాలు ట్రేడ్ చేశారు. చాలా ఇండియాలో ఉన్న చాలా రాజ్యాలతోటి వాళ్ళకి ట్రేడింగ్ యాక్టివిటీస్ ఉండేవి. బట్ వన్ ఫైన్ డే 1757లో జరిగిన ఒక బ్యాటిల్ ఇండియా యొక్క ఫేట్ని మార్చేసింది. సో 1757లో మనకి బెంగాల్ రీజన్లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని ఒకటి జరుగుతుంది. దాని తర్వాత 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరుగుతుంది. ఈ 2 యుద్ధాల తర్వాత భారతదేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన భాగం బెంగాల్ అనే రీజన్ ఈ బ్రిటిషర్స్కి సంబంధించిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆ కంట్రోల్ని వీళ్ళు ఎలా తెచ్చుకుంటారంటే ఇన్ ద ఇయర్ 1765 మనకి అలహాబాద్ ట్రీటీ జరుగుతుంది. అండ్ ఆ అలహాబాద్ ట్రీటీ ద్వారా 1765లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ రైట్స్ వస్తాయి. అంటే రెవెన్యూ కలెక్షన్ రైట్స్ అనమాట. బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా రీజన్, ఈ రీజన్లో వీళ్ళకి ట్యాక్స్ కలెక్ట్ చేసే అధికారాన్ని అక్కడున్న రూలర్స్ వీళ్ళకి ఇచ్చారనమాట. సో ఇలాగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జస్ట్ ఒక ట్రేడింగ్ కంపెనీ కింద భారతదేశానికి వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 1765 దగ్గరకు వచ్చేటప్పటికి దే బికేమ్ ఏ మిలిటరీ పవర్. దే ఈవెన్ స్టార్టెడ్ హోల్డింగ్ ల్యాండ్స్ అండ్ ఈవెన్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసేవారు. సో ఈ విధంగా 1765 పాయింట్ టైంకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బికేమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్. బట్ ఇక్కడి నుంచి మనం ఒక 8 years పాటు చూస్తే ఏం అబ్జర్వ్ చేస్తామంటే బ్రిటిష్ క్రౌన్ చూసిందనమాట. బ్రిటిష్ క్రౌన్ ఏమనుకుందంట, ఇక్కడ మనకి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా టాప్ మోస్ట్ అఫీషియల్స్ అందరూ కూడా బాగా రిచ్ అయిపోతున్నారు. దే ఆర్ బికమింగ్ హైలీ రిచ్.
ఓకే, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటున్నాయి. బట్ కంపెనీ ఈజ్ బికమింగ్ పూర్. కంపెనీ పూర్లో ఉంది, కంపెనీ పూర్గా ఉంది, ఎటువంటి ప్రాఫిట్స్ రావట్లేదు కంపెనీకి. కానీ ఈ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా భయంకరమైన డబ్బులు ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లాండ్లో వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు కొంటున్నారు, ల్యాండ్లు కొంటున్నారు, ఇవన్నీ కొంటున్నారు. సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పని బ్రిటిష్ క్రౌన్ అనుకుంది. సో దెన్ వాట్ దే డిడ్ ఈస్ దే సెడ్, ఓకే, వీ విల్ రెగ్యులేట్ యూ. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, మేము మిమ్మల్ని ఇప్పటి నుంచి రెగ్యులేట్ చేస్తున్నాం, మీరు అసలు ఏం చేస్తున్నారో ఇండియాలో అనేది మాకు ఇప్పుడు తెలియాలి అని చెప్పని దే బ్రాట్ సంథింగ్ కాల్డ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఇప్పుడు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేసిందో మనం చూద్దాం. దానికన్నా ముందు, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ తెలియాలి దానికన్నా ముందు మనకి ఏం తెలియాలి? ఫస్ట్ వీ నీడ్ టు లుక్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా. ఆ టైంలో బ్రిటిషర్స్ రూల్ చేసేటప్పుడు మన ఇండియా 3 ప్రెసిడెన్సీస్ కింద డివైడ్ చేయబడింది. 1 బెంగాల్ ప్రెసిడెన్సీ, 2 బాంబే ప్రెసిడెన్సీ, 3 మద్రాస్ ప్రెసిడెన్సీ. ఇప్పుడు మన ప్రెజెంట్ డే ఇండియా అని అనుకోండి. సో బెంగాల్ ప్రెసిడెన్సీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెసిడెన్సీ. ఓకే, సో 3 ప్రెసిడెన్సీస్ కింద ఉండేవి బెంగాల్ ప్రెసిడెన్సీ, దిస్ ఇస్ 1, బాంబే ప్రెసిడెన్సీ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. ఇప్పుడు ఇక్కడ ప్రతి ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉండేవాడు అనమాట. బెంగాల్ ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉండేవాడు, బాంబే ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉండేవాడు, మద్రాస్ ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉండేవాడు. సో ఈ ప్రతి గవర్నర్ కూడా డైరెక్ట్గా క్వీన్ తోటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వాళ్ళు ఆన్సరబుల్ అనమాట. సో అలా ఉండేది 1773కి ముందు అరేంజ్మెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా రిచ్ అవుతున్నారు, గవర్నర్స్ రిచ్ అవుతున్నారు, వాళ్ళ కింద ఉన్న కలెక్టర్స్ రిచ్ అవుతున్నారు, అందరూ బాగా రిచ్ అవుతున్నారు. బట్ కంపెనీ ఈజ్ బికమింగ్ పోర్. ఓకే, సో అంటే ఇక్కడ ఏదో కరప్షన్ జరుగుతోంది అని చెప్పని బ్రిటిష్ క్రౌన్, బ్రిటిష్ పార్లమెంట్, సో దే కంక్లూడెడ్ దట్. అప్పుడు వీళ్ళు రెగ్యులేటింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఫస్ట్ వీళ్ళు చేసింది ఏంటంటే, సో దే డివైడెడ్ దిస్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ జ్యుడిషియరీ పవర్స్. ఇలా వీళ్ళు 2 పవర్స్ అని చెప్పని వీళ్ళు కాల్ ఫర్ చేశారు. అండ్ దే బ్రాట్ సంథింగ్ కాల్డ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, దే ఆర్ డైరెక్టెడ్ టు సెండ్ ద రెవెన్యూ అండ్ మిలిటరీ రిపోర్ట్స్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎవరు ఉంటారు? ఎవరైతే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు అపాయింట్ చేస్తారనమాట ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని. సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంత రెవెన్యూ కలెక్ట్ చేస్తోంది, అండ్ వాట్ ఆర్ దేర్ మిలిటరీ కాంక్వెస్ట్ అండ్ మిలిటరీ టైఅప్స్, ఇలాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? ఫస్ట్ది, దే డిడ్ సంథింగ్ కాల్డ్, దే ఓపెన్డ్ ఎ పొజిషన్ కాల్డ్ గవర్నర్ జనరల్. అప్పటి వరకు ఏముండేవని చెప్పాను, వీ యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ అని చెప్పని ఉండేవాడు, మద్రాస్ గవర్నర్ ఉండేవాడు, బాంబే గవర్నర్ ఉండేవాడు. కానీ 1773లో ఈ బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ కింద మార్చారు. సో హీ బికేమ్ గవర్నర్ జనరల్. మద్రాస్కి జస్ట్ గవర్నర్, బాంబేకి జస్ట్ గవర్నర్. ఈ 2 ప్రెసిడెన్సీలకు కూడా జస్ట్ గవర్నర్స్ ఉన్నారు. బట్ ఈ బెంగాల్ ప్రెసిడెన్సీకి మటుకు గవర్నర్ జనరల్ వచ్చాడు. ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్ అంటే ఏంటి? ఇంకా పేరులోనే తెలుస్తుంది కదా, హీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బాంబే అండ్ మద్రాస్. ఈ బాంబే అండ్ మద్రాస్లో ఉన్న గవర్నర్స్కి ఇతను సమానుడు కాదు. సో హీ ఈజ్ సుపీరియర్. ఓకే, ఇప్పుడు గవర్నర్ జనరల్ అనే పొజిషన్ సుపీరియర్ పొజిషన్ అనమాట, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది. అండ్ ఈ మద్రాస్ అండ్ బాంబేకి సంబంధించిన గవర్నర్స్ ఇతనికి సబార్డినేట్స్గా వర్క్ చేస్తారు. ఈ విధంగా మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో సెంట్రలైజేషన్ అనేది మొదలవుతుంది. సో సెంట్రలైజేషన్ అంటే ఏంటి? సమీకరణ. ఓకే, సో అప్పటి వరకు విడివిడిగా ఉండేవి. బెంగాల్ ఇట్ యూస్ టు డూ ఇట్స్ ఓన్ యాక్టివిటీస్, బాంబే దాని యాక్టివిటీస్ అది, మద్రాస్ దాని యాక్టివిటీస్ అది. కానీ 1773 నుంచి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా, ఈ మద్రాస్ అండ్ బాంబే ఈ 2 కూడా బెంగాల్ అండర్లోకి రావడం స్టార్ట్ చేశాయి అన్నమాట. సో అలాగా ఫర్ ది ఫస్ట్ టైం ఒక గవర్నర్ జనరల్ పొజిషన్ని సృష్టించారు. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్? వారెన్ హ్యాస్టింగ్స్, ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హ్యాస్టింగ్స్. అంతేకాదు హీ వాజ్ అసిస్టెడ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఒక 4 మెంబర్డ్ కౌన్సిల్ తోటి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండేది. ఆ టైంలో మనకి పార్లమెంట్లో లేవు చట్టాలు తయారు చేయడానికి, మినిస్టర్స్ లేరు ఈ చట్టాలన్నింటినీ అమలు చేయడానికి. సో మనకి గవర్నర్, ఆ గవర్నర్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ బాడీ, ఒక 4 మెంబర్డ్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండేది. అండ్ అలాగే ఈ మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీస్కి సంబంధించిన గవర్నర్స్ ఇతనికి సబార్డినేట్స్ అయిపోయారు. ఇలాగా మనకి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్.
అండ్ జ్యుడిషియరీ దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటి వరకు ఈ గవర్నర్స్కే ఉండేవి జ్యుడిషియల్ పవర్స్ కూడా. ఇప్పుడు ఈ జ్యుడిషియరీని సపరేట్ చేశారనమాట. దే ఎస్టాబ్లిష్డ్ ఏ సుప్రీం కోర్ట్ ఎట్ కల్కత్తా. ఇప్పుడున్న సుప్రీం కోర్ట్ కాదు, కల్కత్తాలో సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద ఇయర్ 1774. దానికి ఒక చీఫ్ జస్టిస్ని, 3 జడ్జిల్ని కూడా అపాయింట్ చేశారనమాట. అండ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ వాజ్ ఎలిజా ఇంపే. సో ఎలిజా ఇంపే, హీ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ కల్కత్తా. కల్కత్తా సుప్రీం కోర్ట్కి మొదటి చీఫ్ జస్టిస్. అయితే ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కిందేమో వారెన్ హాస్టింగ్స్ ఉన్నాడు, అండ్ ఇక్కడ జ్యుడిషియరీలో ఏమో ఎలిజా ఇంపే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య, అంటే ఇక్కడ ఇద్దరు అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీకి మధ్య చిన్న క్లాష్ వచ్చిందనమాట. హూ ఈజ్ పవర్ఫుల్, ఎగ్జిక్యూటివ్ పవర్ఫుల్లా, జ్యుడిషియరీ పవర్ఫుల్లా అని చెప్పని వాళ్ళిద్దరికి మధ్య క్లాష్ వచ్చింది. సో అసలు ఆ క్లాష్కి రావడానికి రీజన్ ఏంటి అని అంటే జ్యుడిషియరీ కొన్ని మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అయ్యేదన్నమాట. సో జమీందార్స్ అండ్ కామనర్స్కి సంబంధించిన కొన్ని రిలీజియస్ లాస్లో కూడా సో దిస్ కల్కత్తా సుప్రీం కోర్ట్ వాళ్ళు ఏం చేసేవారంటే ఆ బ్రిటిష్లో ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటి ప్రకారంగా వీళ్ళకి శిక్షలు వేసేవారు. దే ఈవెన్ హ్యాంగ్డ్ ఏ పర్సన్, ఒక జమీందార్ రాజా నందకుమార్ అని చెప్పని ఒక పర్సన్ని కూడా వీళ్ళు హ్యాంగ్ చేశారనమాట, ఉరిశిక్ష వేశారనమాట వాళ్ళకి. సో ఇలాంటివన్నీ జరుగుతుండడంతో సో దిస్ వాజ్ క్వశ్చన్డ్ బై వారెన్ హాస్టింగ్స్. వారెన్ హాస్టింగ్స్ క్వశ్చన్ చేశాడు, సుప్రీంకోర్టు దాని యొక్క జ్యూరిస్డిక్షన్ని దాటది పనిచేస్తోంది. ఓకే, అప్పుడు అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ అమెండింగ్ యాక్ట్ ఏం చెప్పిందంటే గవర్నర్ కానీ, గవర్నర్ జనరల్ కానీ, కౌన్సిల్స్ కానీ, గవర్నర్ జనరల్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నారు కదా వాళ్ళు కానీ, అండ్ రెవెన్యూ మ్యాటర్స్ కానీ, అంటే ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్, మనీ రిలేటెడ్ మ్యాటర్స్, ఇవేవి కూడా సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్లోకి రావు అని చెప్పని అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781లో చెప్పారు. ఓకే, అండ్ ఇవన్నీ కూడా గవర్నర్ జనరల్ చూసుకుంటాడు అని చెప్పని ఈ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ ద థింగ్. 1773 రెగ్యులేటింగ్ స్టార్ట్ చేశారు. 1781లో ఆ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్న కొన్ని ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిలన్నింటినీ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781లో సాల్వ్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఈజ్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. ఇప్పుడు మనం ఈ యాక్ట్స్ అన్ని చూస్తున్నాం కదా, అసలు ఏంటి ఇవన్నీ? ఈ బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు ఇండియాలో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాపర్గా వర్క్ చేయడానికి కొన్ని చట్టాలు తయారు చేశారనమాట. అవే ఈ చట్టాలు మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంటున్నవన్నీ. ఇవి మనకి 1947 వరకు కనిపిస్తాయి. ఓకే, సో తర్వాతవన్నీ కూడా మనకి ఎవ్రీ 20 yearsకి కనిపిస్తాయి ఇక్కడి నుంచి. సో ఇప్పుడు మనకి పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. ఎందుకంటే సో అసలు దీనికి ఫస్ట్ ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే విలియం పిట్, ద వన్ హూ ప్రెజెంటెడ్, అప్పటి ప్రైమ్ మినిస్టర్, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ విలియం పిట్. ఆ విలియం పిట్ పేరు మీదుగా మనకి పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 వచ్చింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాని బ్రిటిష్ పొజెషన్స్ ఇన్ ఇండియా అని చెప్పని అన్నారు. ఓకే, సో ఇందులో వీళ్ళు బ్రిటిష్ పొజెషన్స్ ఇన్ ఇండియా అన్నారు. అంటే ఏంటి? భారతదేశంలోని బ్రిటిష్ ఆస్తులు అని చెప్పని మనకి ఈ యాక్ట్లో మెన్షన్ చేశారనమాట. అంటే భారతదేశంలో కొన్ని టెరిటరీస్ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినవి అని ఓపెన్గా చెప్పింది ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784లో. సో యూ కెన్ లుక్ ఎట్ ద థింగ్. ఒక నార్మల్ ట్రేడింగ్ బాడీ కింద వచ్చిన ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు భారతదేశంలో కొన్ని ఆస్తులకి అదే అధికారి కింద మారిందనమాట. అండ్ టు లుక్ దిస్ ఎంటైర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతోందా లేదా అని చూడడానికి దే ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ ఏ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. భారతదేశంలో ఈ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా అని చూడడానికి వాళ్ళు ఏం చేశారు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1773లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, 1784లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి వీళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏంటి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? కంపెనీలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, స్టార్టింగ్లో 1600లో ఈ కంపెనీని కొంతమంది కలిసి పెట్టారని చెప్పని అన్నాను కదా, ఆ కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరని చెప్పని డిసైడ్ చేస్తారు. బట్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బ్రిటిష్ క్రౌన్ డిసైడ్ చేస్తుందన్నమాట. ఓకే, సో బ్రిటిష్ క్రౌన్, బ్రిటిష్ ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అక్కడ ఎవరు ఉండాలి అని. అండ్ ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కమర్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ చూసుకుంటే, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సివిల్, మిలిటరీ అండ్ ఈవెన్ రెవెన్యూ ఫంక్షన్స్లో కూడా వీళ్ళు వేలు పెడతారనమాట. అండ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ గవర్నర్స్ అనేది మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క పవర్. అండ్ ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్లో వీళ్ళకి రిప్రజెంటేటివ్స్ అనమాట వీళ్ళు. అండ్ ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ డే టు డే ఆపరేషన్స్ చూస్తే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఈ పొలిటికల్ మ్యాటర్స్లో ఫైనల్ అథారిటీ ఉంటుంది. సో ఇలాగా మనకి 2 డిఫరెంట్ ఎంటిటీస్ అనేవి క్రియేట్ అయ్యాయి.
కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లో ఉంటే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేవాళ్ళు వీళ్ళు బ్రిటిష్ క్రౌన్ అండర్లో ఉంటారు. ఇది మనకి పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో దే కెన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ డైరెక్ట్లీ, బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని ఫర్ ది ఫస్ట్ టైం ఏ యాక్ట్లో మెన్షన్ చేశారు అని అంటే పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది డైరెక్ట్గా, సో ఎవరికి వీళ్ళు ఆన్సరబుల్ అంటే డైరెక్ట్లీ టు ద బ్రిటిష్ క్రౌన్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ విత్ రిగార్డ్ టు పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. నెక్స్ట్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. ఇందులో అప్పటి గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో కార్న్వాలిస్, ఇతనికి ఓవర్ రైడింగ్ పవర్స్ వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక చట్టం తయారు చేయాలండి అనుకోండి, ఆ టైంలో గవర్నర్ జనరల్తో పాటు మనకి ఇంకొక 4 మెంబర్స్ ఉన్నారు కదా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా దానికి ఒప్పుకోవాలన్నమాట. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మెజారిటీ ఏ చెప్తే అది జరిగేది. బట్ ఈ 1793 చార్టర్ యాక్ట్లో ఈ కార్న్వాలిస్కి వీటో పవర్ లాంటిది, ఒక ఓవర్ రైడింగ్ పవర్ వచ్చిందనమాట. మిగిలిన నలుగురు ఇది ఎస్ అన్నా ఇతను నో చెప్తే అది నో అయిపోతుంది, మిగిలిన నలుగురు నో అన్నా ఇతను ఎస్ చెప్తే అది ఎస్ అవుతుంది. సో అలాగా అతనికి ఓవర్ రైడింగ్ పవర్స్ వచ్చాయి ఓవర్ కౌన్సిల్. అండ్ అలాగే ఏదైతే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారో ఈ బ్రిటిష్ క్రౌన్కి సంబంధించి, వీళ్ళ యొక్క శాలరీస్ అన్నీ కూడా ఇండియాలో కలెక్ట్ అవుతున్న రెవెన్యూ, ఇండియాలో వస్తున్న ఈ ట్యాక్సెస్ అండ్ ఈ రెవెన్యూ దాని ద్వారా పే చేయాలి అని చెప్పని ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 చెప్పింది. అండ్ ఈ బ్రిటిష్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాట్ ఎవర్ దిస్ ఇస్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దీని యొక్క ట్రేడ్ మోనోపోలీ అనేది 20 years పాటు ఎక్స్టెండ్ చేశారనమాట. సో వన్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ హియర్ ఏంటంటే 1600లో ఎవరైతే ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి బ్రిటిష్ క్రౌన్ని అడిగినప్పుడు వాళ్ళు ఏమడిగారంటే, వాళ్ళు మాకు ట్రేడ్ మోనోపోలీ కావాలి అన్నారు. అంటే బ్రిటిష్ నుంచి ఇప్పుడు మేమందరం కూడా ఈ బ్రిటన్ నుంచి, గ్రేట్ బ్రిటన్ నుంచి ఇండియాకి వెళ్తున్నాం ట్రేడ్ చేయడానికి, మాకు తప్ప, మా కంపెనీకి తప్ప వేరే ఎవ్వరికి కూడా ఇండియాలో ట్రేడ్ చేసే అథారిటీ ఉండకూడదు అని చెప్పని వాళ్ళు మొనోపొలీ తెచ్చుకున్నారనమాట. ఆ ట్రేడ్ మొనోపొలీని ఓవర్ ద ఇయర్స్ 20 years ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. అండ్ ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793లో కూడా ఈ ట్రేడ్ మొనోపొలీని 20 years పాటు ఎక్స్టెండ్ చేశారనమాట. అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ట్రేడ్ మొనోపొలీ, ఈ గుత్తాధిపత్యం ఏదైతే ఉంటుందో, మొనోపొలీ అంటే గుత్తాధిపత్యం, వాళ్ళు తప్ప ఇంకా వేరే ఎవ్వరు కూడా ట్రేడ్ చేయకూడదు, దాన్ని మొనోపొలీ అంటాం అనమాట. ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఒకే ఇన్స్టిట్యూషన్ ఆర్ ఒకే కంపెనీ ఉంది అనుకోండి, దాన్ని మొనోపొలీ అని అంటాం, సింగిల్ మార్కెట్ హోల్డర్. ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే జరుగుతుంది. కానీ 1813లో ఫర్ ది ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మొనోపొలీని ఎండ్ చేశారు. ఓకే, సో అంటే కేవలం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీయే కాదు, బ్రిటిష్లో ఉన్న వేరే ఏదైనా ఒక కంపెనీ ఇండియాకి వచ్చి ట్రేడ్ చేయొచ్చు. ఓకే, అలా అని ఎప్పుడు చెప్పారు? చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. కానీ ఇక్కడ ట్రేడ్ మొనోపొలీ ఎండ్ చేశారు అంతే తప్ప మొత్తానికి ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని రిమూవ్ చేయలేదన్నమాట. బట్ ఈవెన్ దెన్ వీళ్ళు టీ అండ్ ఈవెన్ చైనా తోటి కూడా ట్రేడ్ కంటిన్యూ అయింది, ఆ ట్రేడ్ మొనోపొలీ కంటిన్యూ అయింది. అండ్ ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813లో క్రిస్టియన్ మిషనరీస్ని ఇండియాకి పంపించవచ్చు అని చెప్పని వీళ్ళు ఆ క్లాజ్ని కూడా ఇన్సర్ట్ చేశారు. అండ్ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే మనకి ప్రొవిన్షియల్ లెవెల్లో ఈ లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయో అవి ట్యాక్సెస్ కలెక్ట్ చేయొచ్చు జనాల దగ్గర నుంచి అని చెప్పని ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813లో చెప్పారు. నౌ లెట్ us మూవ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మనకి ఈ ఎంటైర్ కంపెనీ రూల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఈజ్ దిస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ సెంట్రలైజేషన్. ఇందాక మీకు స్టార్టింగ్లో సెంట్రలైజేషన్ ఏంటో చెప్పాను. సెంట్రలైజేషన్ ఏంటి? మనకి బెంగాల్ అని ఒకటి ఉండేది, మద్రాస్ ఉండేది, బాంబే, ఇలా 3 ప్రెసిడెన్సీస్ ఉండేవి. ఈ 3 ప్రెసిడెన్సీస్ ఇదివరకు దేనికి దానికి ఇండిపెండెంట్ కింద వర్క్ చేసేది. కానీ 1773 దగ్గర నుంచి ఏం మొదలైంది? స్లోగా మద్రాస్ యొక్క పవర్స్ అన్నీ బెంగాల్ దగ్గరికి వెళ్ళిపోయాయి, బాంబేకి సంబంధించిన పవర్స్ అన్నీ బెంగాల్ దగ్గరికి వెళ్ళిపోయాయి, బెంగాల్ స్టార్టెడ్ బికమింగ్ మోర్ పవర్ఫుల్. ఓకే, దాన్ని మనం సెంట్రలైజేషన్ అని అంటాం. అండ్ ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ సెంట్రలైజేషన్ అనమాట. సో కేంద్రీకరణలో ఇది చివరి దశ. ఓకే, సో ఏం జరిగింది? అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఉండేవాడు, మద్రాస్కు గవర్నర్ ఉండేవాడు, బాంబేకు గవర్నర్ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరున్నారో హీ బికేమ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు అతను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవుతాడు. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? విలియం బెంటిక్.
ఓకే, సో విలియం బెంటిక్ భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ అనమాట. ఓకే, సో నౌ దిస్ పర్సన్ విల్ హ్యావ్ ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్. ఓకే, చట్టాలు అతనే తయారు చేసేసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ని ఏం చేశారనమాట. నౌ దే సేడ్ దట్ ఓకే, మీరు ఇంకా ఈ ట్రేడింగ్ యాక్టివిటీస్ అన్ని ఆపేసేయండి, ఇండియాకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆపేసేయండి అని చెప్పని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పవర్స్ని తగ్గించేశారు. అండ్ దే ట్రై టు ఇంట్రడ్యూస్ ఓపెన్ కాంపిటీషన్ ఇన్ సివిల్ సర్వీసెస్. మనకి సివిల్ సర్వీసెస్లో బ్రిటిష్ టైంలో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉండేవి. కోవెనెంటెడ్, అన్కోవెనెంటెడ్, ఇలా 2 సర్వీసెస్ ఉండేవి అనమాట. కోవెనెంటెడ్ అంటే హయ్యర్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఐఏఎస్ ఆఫీసర్లు అలా కాదనమాట. అందులో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. కోవెనెంటెడ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ హయ్యర్ కేటగిరీ అనమాట. అలా కాకుండా అన్కోవెనెంటెడ్ ఉండేది, అంటే లోవర్ లెవెల్లో. ఓకే, గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఉంటారో, ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళని అన్కోవెనెంటెడ్ అంట. అయితే ఇలాగా ఈ ఓపెన్ కాంపిటీషన్ ఈవెన్ ఇండియన్స్కి కూడా ఈ సివిల్ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పని అనుకున్నారు ఇన్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, బట్ ఇట్ నెవర్ వర్క్డ్ అవుట్. ఓకే, సో ఇది మనకి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఇక్కడతోటి ఈ సెంట్రలైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ బాంబే అండ్ మద్రాస్ గవర్నర్స్ యొక్క పవర్స్ అన్నీ పోయాయి. ఈ బాంబేకి సంబంధించి మద్రాస్కి సంబంధించి ఏమైనా చట్టాలు తయారు చేయాలన్నా కానీ ఎవరు తయారు చేస్తారు? ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు ఇండియాకి? విలియం బెంటిక్. ఓకే, మనం హిస్టరీలో విలియం బెంటిక్ గురించి చదువుదాం. సో వెన్ వీ లుక్ ఎట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ వైస్ రాయ్స్ అండ్ ఈ గవర్నర్ జనరల్స్ గురించి చదివేటప్పుడు అప్పుడు మనం ఇతని గురించి బాగా డీటెయిల్గా చదువుతాం. హీఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, హీఈస్ ద వన్ హూ లెడ్ సో విత్ ద హెల్ప్ ఆఫ్ రాజారాం మోహన్ రాయ్ సతీ సహగమనం అనే ఒక సోషల్ ఈవిల్ని ఈయన కంప్లీట్గా అరిగట్టారనమాట. ఓకే, సో దట్స్ వై దిస్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. నౌ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 తర్వాత మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం చార్టర్ యాక్ట్కి సంబంధించి. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో ఏం చెప్పారంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రేడ్ మొనోపోలీని ఎక్స్టెండ్ చేయట్లేదు, ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి ఒక గాల్లో దీపంలాగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని మార్చేశారు. అండ్ అలాగే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఒక 6 మెంబర్డ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని తయారు చేశారు. ఇదివరకు స్టార్టింగ్లో ఎలా ఉండేది? ఒక గవర్నర్ జనరల్ ఉండేవాడు, అతనికి అసిస్ట్ చేయడానికి 4 మెంబర్స్ ఉండేవారు. ఇదేంటి? ఇది ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకే, ఇలా మనకు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది. బట్ ఇప్పుడు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని తయారు చేశారు. ఇది వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే చట్టాలు కూడా తయారు చేసేవారు. ఎగ్జిక్యూటివ్ పని ఏంటి? యాక్చువల్గా చట్టాలు ఇంప్లిమెంట్ చేయడం. బట్ ఆ టైంలో ఇండియాలో చట్టాలు తయారు చేయడానికి వేరే ఇంకే బాడీ లేదనమాట. కానీ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో భారతదేశంలో చట్టాలు తయారు చేయడానికి మొదటిసారిగా ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేశారు విత్ 6 మెంబర్స్, 6 సో దిస్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ మినీ పార్లమెంట్. ఇప్పుడు ఇందులో 4 మద్రాస్ నుంచి ఒకరిని, బెంగాల్ నుంచి ఒకరిని, బాంబే నుంచి ఒకరిని, ఆగ్రా నుంచి ఒకరిని, ఇలా 4 గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఒక్కొక్కరిని అపాయింట్ చేశారనమాట. అలా టోటల్గా ఇంకా 2 మెంబర్స్ అవుట్ సైడర్స్, అలా మొత్తానికి ఒక 6 మెంబర్స్ వచ్చింది. అలాగా ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది క్రియేట్ అయింది. అండ్ అలాగే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ అంటే టాప్ మోస్ట్లో ఉండే సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇండియన్స్కి కూడా ఓపెన్ చేశారు. Okay, even Indians got a chance to become these covenanted civil servants. Okay, we have someone called Sachendranath Tagore. Okay, he is the brother of Rabindranath Tagore. అండ్ అలాగే మనకి సుభాష్ చంద్రబోస్ గారు కూడా హీ బికేమ్ ఐసీఎస్ ఆఫీసర్స్. వీళ్ళందరూ కూడా ఇండియన్ సివిల్ సర్వీసెస్లో కోవెనెంటెడ్ ర్యాంక్ వెళ్ళారు, టాప్ మోస్ట్ ర్యాంక్ వెళ్ళారు అనమాట. సో 1854లో మెకాలే కమిటీ యొక్క ఆదేశాల మేరకు ఈ కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ని ఇండియన్స్కి కూడా ఓపెన్ చేశారు. సో ఇదంతా దేని ప్రకారం జరిగింది? చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ప్రకారం జరిగింది. బట్ ఇది జరిగిన తర్వాత దెర్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలో ఒక ఇంపార్టెంట్, ఒక మైల్ స్టోన్ ఈవెంట్ అనమాట, రివోల్ట్ ఆఫ్ 1857. దీన్ని మనం హిస్టరీలో బాగా డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ హియర్ జస్ట్ మనకి కొంత పర్వ్యూ ఉంటే సరిపోతుంది అనమాట దీని మీద. సో రివోల్ట్ ఆఫ్ 1857 యాక్చువల్గా ఏంటంటే అప్పటి వరకు అంత నార్మల్గా జరిగేది. బట్ 1850స్లో ఒక గవర్నర్ జనరల్ వచ్చాడు. అతని పేరేంటి? డల్హౌసీ. ఓకే, సో ఈ డల్హౌసీ కొన్ని ఇంట్రెస్టింగ్ పాలసీస్ తీసుకొచ్చాడు అనమాట. అందులో ఒకటి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఓకే, సో ఇతను తీసుకొచ్చిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాలసీ ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్.
ఇప్పుడు ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక కింగ్డమ్ ఉందనుకోండి, ఆ కింగ్డమ్లో రాజుకి కొడుకు లేకుండా ఆ రాజు చనిపోతే ఆ కింగ్డమ్ బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని అంటారు. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వల్ల చాలా చిన్న చిన్న సబ్సిడరీ అలియన్స్లో ఉన్న అండ్ అలాగే బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న కింగ్డమ్స్ అన్నీ కూడా బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ఇట్ ఇంక్లూడ్స్ ఝాన్సీ అండ్ అలాగే అవధ్, మీరట్, ఇలా మనకి చాలా సంస్థానాలు ఉండేవన్నమాట. ఆ సంస్థానాలన్నీ కూడా బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ఆ టైంలో ఈ ప్రిన్సెస్ ఎవరైతే ఉంటారో, ఓకే, ఈ రాకుమారులు కానీ లేకపోతే రాణులు కానీ, వీళ్ళు ఈ బ్రిటిష్కి అగైనెస్ట్గా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. అది రివోల్ట్ ఆఫ్ 1857లో ఒకటి. రెండవది, ఈ సిపాయిస్ ఎవరైతే ఉంటారో, ద పీపుల్ ఇండియన్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఆర్మీ. సో బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్న ఇండియన్స్, ఆ టైంలో 2 మోస్ట్ ఇంపార్టెంట్ రిలీజియన్స్ ఉంటే 3 అనుకోండి. సో వీ హ్యావ్ హిందూయిజం, ఇస్లాం అండ్ సిక్. ఈ 3 రిలీజియన్స్ ఉండేవారు ఇండియన్స్. అప్పటికి ఇంకా క్రిస్టియానిటీ అంత వైడ్ స్ప్రెడ్గా లేదు ఇండియాలో. సో వీళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ హట్ అయ్యాయి. వై? వీళ్ళు ఒక ఎన్ఫీల్డ్ కార్ట్రిడ్జ్ రైఫిల్ తీసుకొచ్చారనమాట. ఒక గన్ ఉంది, ఆ గన్లో బుల్లెట్ పెట్టాలి అని అంటే ఆ బుల్లెట్ని చింపి పెట్టాలన్నమాట. ఆ బుల్లెట్ పైన ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ని పిగ్ ఫ్యాట్ అండ్ కౌ ఫ్యాట్ తోటి స్మియర్ చేస్తారనమాట. దాని యొక్క ఫ్యాట్ తోటి కవర్ చేయబడుతుంది. ఇప్పుడు దానివల్ల హిందూస్ అండ్ ముస్లిమ్స్ అండ్ సిక్స్ వీళ్ళ యొక్క రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ దే ఈవెన్ ఆస్ టు షేవ్ అండ్ మెయింటైన్ క్లీన్ బియర్డ్. అండ్ వీళ్ళకి ఎటువంటి ప్రమోషన్స్ వచ్చేవి కాదు, ఎటువంటి శాలరీస్ ఇంక్రిమెంట్స్ ఉండేవి కాదు. దే వర్ ఈవెన్ ఆస్ టు సేల్ అక్రాస్ ద సీ. సముద్రం మీద నుంచి సముద్ర ప్రయాణం చేయాలి అనేవారు. బట్ ఆ టైంలో సముద్ర ప్రయాణం అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫోర్బిడన్ థింగ్. ఓకే, సముద్ర ప్రయాణం చేయకూడదు అని చెప్పని ఒక విశ్వాసం ఉండేదన్నమాట. సో ఇలా రిలీజియస్ సెంటిమెంట్స్ కూడా హట్ అవ్వడంతో సో ద సిపాయిస్ దే స్టార్టెడ్ రివోల్టింగ్ అగైన్స్ట్ ద బ్రిటిష్. అదే రివోల్ట్ ఆఫ్ 1857, సిపాయిల తిరుగుబాటు. లేకపోతే భారతదేశానికి సంబంధించి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. సో అలాగా ఈ రివోల్ట్ ఆఫ్ 1857 టైంకి ఏం జరిగిందంటే, అప్పటి లాస్ట్ మొఘల్ ఎంపరర్, అప్పటికి ఇంకా మొఘల్ ఎంపైర్ అనేది లేదు, ఒక పర్సన్ ఉండేవాడు అనమాట. అతని పేరు బహదూర్ షా జాఫర్. సో వీళ్ళు ఏం చేశారంటే, ఈ సిపాయిలందరూ అతని దగ్గరికి వెళ్ళి, సార్ మొఘల్ ఎంపరర్ గారు, సో మీరే షెహన్షా ఇస్ ఆజాం, మీరు వెళ్ళి ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్గా ఫైట్ చేయండి, మీ వెనకాతలు మేము ఉంటామని చెప్పని అన్నాడు. సో ఓకే, వీళ్ళు సోల్జర్స్ అందరూ కూడా నాకు వెనకాతలో ఉంటాను అంటున్నారు కదా, నేను వెళ్ళి ఫైట్ చేస్తానని చెప్పని ఫైట్ చేయడానికి వెళ్ళారనమాట. సో వితిన్ 2 days ఈ ఎంటైర్ అండ్రెస్ట్ మొత్తాన్ని, ఢిల్లీలో జరుగుతున్న ఈ అండ్రెస్ట్ మొత్తాన్ని అణిచివేసి వీళ్ళందరినీ చంపేసి ఈ బహదూర్ షా జాఫర్ ఏం చేశాడంటే జాగ్రత్తగా ఇక్కడ నుంచి పరిగెత్తేసాడనమాట. హీ వెంట్ టు మయన్మార్. అండ్ ఇతనికి సంబంధించిన 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల యొక్క తలలు కూడా తీసేశారు. అలాగే రివోల్ట్ ఆఫ్ 1857 అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఈవెన్ few most important persons like ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానా సాహెబ్, ఇలా వీళ్ళందరూ కూడా ఈ రివోల్ట్ ఆఫ్ 1857కి సంబంధించిన వాళ్ళే. అండ్ ఈ సిపాయి రెబిలియన్ స్టార్ట్ అవ్వడానికి ముఖ్యమైన పర్సన్ మంగల్ పాండే. ఈయన బారక్పూర్ రెజిమెంట్లో పనిచేసే ఒక సోల్జర్, అక్కడ ఉన్న ఒక హయ్యర్ అఫీషియల్ని చంపడంతో రివోల్ట్ ఆఫ్ 1857 అనేది మొదలైంది. ఇవన్నీ కూడా మనం హిస్టరీలో డిస్కస్ చేసుకుందాం. బట్ ఇలా ఒక రివోల్ట్ జరిగేటప్పటికీ అక్కడ పైన బ్రిటన్లో కూర్చున్న బ్రిటిష్ క్వీన్ విక్టోరియా ఏమనుకుందంటే, జస్ట్ మిస్లో మనకి ఇండియా పోయేది. ఓకే, సో ఈ రెబిలియన్ కనుక ఇలాగే కంటిన్యూ అయ్యి ఉంటే వీ మే లూజ్ దిస్ ఇండియా, వీ మైట్ హ్యావ్ లూజ్ దిస్ ఇండియా పోయేది మన దగ్గర నుంచి అని చెప్పని అనుకున్నారు. దీనంతటికి కారణం ఏంటి అని అంటే, వీళ్ళకి ఒక్కళ్ళే కనిపించారనమాట బ్లేమ్ చేయడానికి. అదే ఈస్ట్ ఇండియా కంపెనీ. సో వాళ్ళు ఏం చేశారంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా ఇంకా మాకు మీతోటి, సో మీరు స్టార్టింగ్లో కరప్షన్ చేశారు, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయట్లేదు, మనం ఇండియాని జస్ట్ మిస్లో కోల్పోయే వాళ్ళం. సో దట్స్ వై ఏం చేద్దామంటే మిమ్మల్ని తీసేద్దాం, ఇంకా మీరు వద్దు, డైరెక్ట్గా మేమే రూల్ చేసుకుంటాం ఇండియా అని చెప్పని అన్నారు. సో దెన్ వి గాట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, దాట్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858. దీన్ని యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ అని కూడా అంటారు. సో యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఎందుకు? సో 1857లో మీకు ఇంత పెద్ద రివోల్ట్ తీసుకొచ్చాం కదా, ఇప్పుడు ఇంక ఇటువంటి రివోల్ట్స్ లేకుండా భారతదేశంలో ఉన్న ఇండియన్స్కి కూడా మనం ఒక మంచి గవర్నమెంట్ని ఇద్దామని చెప్పని అభిప్రాయపడ్డారు వాళ్ళు. సో జస్ట్ అభిప్రాయపడ్డారంటే దే నెవర్ థాట్, సో దే నెవర్ బ్రాట్ దిస్ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఏం చేశారు, ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎండ్ చేస్తారనమాట. ఇట్ అబాలిష్డ్ కంపెనీ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇలా దానికి సంబంధించిన అన్ని ఇన్స్టిట్యూషన్ని రిమూవ్ చేసేసారు ఫస్ట్. తర్వాత
అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉన్న పొజిషన్ని వీళ్ళు దాని యొక్క పేరుని చేంజ్ చేశారు అనమాట. ఆ డెసిగ్నేషన్ని చేంజ్ చేసి దేని కింద మార్చారు? వైస్ రాయ్ కింద మార్చారు. ఇప్పుడు ఈ వైస్ రాయ్ ఎవరి అండర్లో వర్క్ చేస్తాడు? డైరెక్ట్గా హర్ మెజెస్టీ, ఆ క్రౌన్ అండర్లో వర్క్ చేస్తాడు. అప్పుడు క్రౌన్ రూలర్ ఎవరు? విక్టోరియా, క్వీన్ విక్టోరియా, షీ వాజ్ ద క్రౌన్ రూలర్. సో ఆవిడ అండర్లో వర్క్ చేశాడనమాట. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ వైస్ రాయ్? చార్ల్స్ క్యానింగ్. వారెన్ హ్యాస్టింగ్స్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. విలియం బెంటిక్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. చార్ల్స్ క్యానింగ్, ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఒక పర్సన్ కూడా బ్రిటిష్ పార్లమెంట్లో ఈ ఇండియాకి తరపున ఒక పర్సన్ ఉండేవాడు అనమాట. ఒక బ్రిటిష్ క్యాబినెట్ పర్సన్ ఉండేవాడు. అతనికి అసిస్ట్ చేయడానికి ఒక 15 మెంబర్ కౌన్సిల్ కూడా ఉండేది ఇండియాకి సంబంధించి. సో అలాగా ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక పొజిషన్ని కూడా క్రియేట్ చేశారు. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్? స్టాన్లీ. ఓకే, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పొజిషన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత మనం 1909 అండ్ 1919 అని చెప్పని 2 యాక్ట్స్ చదువుతాం. అందులో మనకి ఒక ఫస్ట్ దాంట్లో మింటో మార్లీ అని వస్తారు. అందులో ఒకళ్ళు వైస్ రాయ్, ఒకళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్. తర్వాత మాంటేగు చెమ్స్ఫోర్డ్ అని చెప్పని ఒకటి ఉంటుంది. అందులో ఒకళ్ళు వైస్ రాయ్, ఒకళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్. సో ఇలాగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక పొజిషన్ని క్రియేట్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే ఈ వైస్ రాయ్ అనే పర్సన్ ఇండియాలో ఉంటాడు. ఓకే, ఇండియాకి సంబంధించిన పనులన్నీ కూడా ఇండియాలో క్వీన్ తరపున ఇతను చేస్తూ ఉంటాడు, లేదా కింగ్ తరపున ఇతను చేస్తూ ఉంటాడు. ఇండియాకి బ్రిటిష్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించేది ఎవరు? ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పర్సన్. ఓకే, సో ఇలాగా ఒక కంప్లీట్ న్యూ సిస్టమ్ని క్రియేట్ చేశారనమాట అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858. ఓకే, సో దిస్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. తర్వాత మనకి 3 కౌన్సిల్ యాక్ట్స్ వస్తాయి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861. ఇప్పుడు మనం ఇందాకంతా ఏం చూసాం? సెంట్రలైజేషన్ చూసాం కదా. స్టార్టింగ్లో డీసెంట్రలైజ్డ్ కింద ఉండేది, అంటే విడివిడిగా ఉండేవి, ముక్కల కింద ఉండేది. బాంబే, బెంగాల్, మద్రాస్, ఇలా 3 ఉండేవి. 1773 నుంచి 1853 వరకు మనం ఏం చూసాం? సెంట్రలైజేషన్ చూసాం. జాగ్రత్తగా ఇవన్నీ, ఈ పవర్స్ అన్నీ బెంగాల్ దగ్గరికి వెళ్ళిపోయాయి, అది మనం చూసాం. ఇక్కడి నుంచి మనం ఏం చూస్తామంటే డీసెంట్రలైజేషన్ చూస్తాం. మళ్ళీ దేని పవర్స్ దానికి వచ్చేస్తాయి అన్నమాట. ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 నుంచి మనం అది చూస్తాం. ఈ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ ఏం జరిగింది? మళ్ళీ బొంబేకి, మద్రాస్ ప్రెసిడెన్సీస్కి వాటి యొక్క లెజిస్లేటివ్ పవర్స్, వాళ్ళ చట్టాలు వాళ్ళు తయారు చేసుకునే పవర్స్ని రిస్టోర్ చేశారనమాట. ఏ యాక్ట్ ద్వారా? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 ద్వారా. అండ్ అలాగే ఈ చార్ల్స్ క్యానింగ్, హీఈస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ అస్. ఎందుకంటే ఇతను పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు కూడా మనం ఇండియాలో ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ని యూజ్ చేస్తున్నాం. పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటి? డైరెక్ట్గా వైస్ రాయ్ ఒక్కడే మొత్తం పనులన్నీ చేయలేడు కదా. అతనికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది. అండ్ ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇతను ఏం చేశాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇచ్చాడనమాట. ఫైనాన్స్ మొత్తాన్ని ఒకరిని చూసుకోమన్నాడు, మిలిటరీ మొత్తాన్ని ఒకరిని చూసుకోమన్నాడు, ట్యాక్సెస్కి రిలేటెడ్గా ఒకరిని చూసుకోమన్నాడు. అలాగా ఒక్కొక్క పర్సన్కి ఒక డెసిగ్నేటెడ్ పోర్ట్ఫోలియో ఇచ్చాడు. దాన్నే పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటాం. ఇప్పుడు మనం ఇండియా తీసుకున్నాం అనుకోండి, ఇండియన్ గవర్నమెంట్లో. సో వీ హ్యావ్ ప్రైమ్ మినిస్టర్, అతన్ని మనం కొంచెం సేపు వైస్ రాయ్ అనుకుందాం. అలాగే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, హోమ్ అఫేర్స్ అమిత్ షా, డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్, ఎక్స్టర్నల్ అఫేర్స్ సుబ్రహ్మణ్యం జైశంకర్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డెసిగ్నేటెడ్ మినిస్ట్రీ ఉంది, డెసిగ్నేటెడ్ పోర్ట్ఫోలియో ఉంది. ఇలాంటి పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అలాగే ఈ లెజిస్లేటివ్ పవర్ కూడా ఉండేది వైస్ రాయ్కి. ఇందాక మనం చూసాం లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు అని. బట్ ఇక్కడ మనకి వైస్ రాయ్కి ఆర్డినెన్స్ని ప్రొమల్గేట్ చేసే పవర్ ఇచ్చారనమాట. మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో బ్రిటిష్ ఇండియా కాన్స్టిట్యూషన్లో మన భాగంగా మనం డిస్కస్ చేసుకుంటాం. ప్రెసిడెంట్కి ఆర్డినెన్స్ ప్రొమల్గేట్ చేసే పవర్ ఉంటుంది. సో ఈ ఆర్డినెన్స్ ప్రొమల్గేషన్ ఏంటి? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చట్టమే. ఎప్పుడైతే ఈ సభలు అనేవి సెషన్లో ఉండవో ఆ టైంలో వైస్ రాయ్ డైరెక్ట్గా ఒక చట్టాన్ని తయారు చేసి ఇంప్లిమెంట్ చేసేయచ్చు అనమాట. దాన్నే ఆర్డినెన్స్ అని అంట. అండ్ ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్స్ని లా మేకింగ్లో ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో ఇండియన్స్ని గవర్నెన్స్లో ఇంక్లూడ్ చేశారు. 3 మెంబర్స్ని నాన్ అఫీషియల్ మెంబర్స్ కింద, ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ కింద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వీళ్ళని పెట్టారనమాట. రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, సర్ దినకర్ రావు, ఇలా ఒక ముగ్గురిని. సో దీస్ 3 మెంబర్స్ దే బికేమ్ ది మెంబర్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ అండర్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లోకి వీళ్ళు ముగ్గురు వచ్చారనమాట.
సో దెన్ దెర్ ఆర్ 2 more ఇంపార్టెంట్ కౌన్సిల్ యాక్ట్స్. ఒకటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. సో ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దో దే నెవర్ యూజ్ ద టర్మ్ ఎలక్షన్ అనే పదం యూజ్ చేయకపోయినా కానీ ఒక ఇండైరెక్ట్ వేలో ఎలక్షన్స్ని కండక్ట్ చేశారనమాట. ఓకే, సో వీళ్ళు ప్రొవిన్షియల్ లెవెల్లో, సో ప్రొవిన్షియల్ లెవెల్ అంటే ఏంటి, ఆ టైంకి ఇండియాలో ప్రోవిన్సెస్ నెంబర్ పెరిగింది. బెంగాల్, మద్రాస్, బాంబే కాకుండా వేరే ప్రోవిన్సెస్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో ఒడిషా అని చెప్పని, తర్వాత సెంట్రల్ ప్రోవిన్స్ అని చెప్పని, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రోవిన్స్, ఇలా చాలా ప్రోవిన్సెస్ క్రియేట్ అవుతూ వెళ్ళాయి. ఇప్పుడు ఈ ప్రోవిన్సెస్లో గవర్నమెంట్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి వీళ్ళు ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. అందులో ఓటర్స్ ఎవరంటే ఈ మున్సిపాలిటీస్ అండ్ యూనివర్సిటీస్కి సంబంధించిన వాళ్ళు ఈ కౌన్సిల్స్ని ఎలక్ట్ చేసుకునేలాగా వీళ్ళు ఈవెన్ హ్యావ్ ద రైట్ టు టాక్ అబౌట్ ద బడ్జెట్. ఓకే, సో వీళ్ళు ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట ఇన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. అలాగే మనకి 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మింటో మార్లీ రిఫార్మ్స్. దీని ఏమంటారు, మింటో మార్లీ రిఫార్మ్స్ అని కూడా అంటారు. సో ఈ మింటో మార్లీ రిఫార్మ్స్ ఏంటి, లార్డ్ మింటో, లార్డ్ మార్లీ, సో వైస్రాయ్ ఒకళ్ళు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, సో ఇతను ఒకళ్ళు, ఇలాగా మనకి వీళ్ళిద్దరూ కలిసి తయారు చేశారనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909లో సపరేట్ ఎలక్టరేట్ ఆర్ కమ్యూనల్ ఎలక్టరేట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దే ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ కమ్యూనల్ ఎలక్టరేట్. అంటే రిలీజియన్ ఆధారంగా ఓటింగ్ చేసే ప్రక్రియ అనమాట. రిలీజియన్ ఆధారంగా కాన్స్టిట్యువెన్సీస్ని డివైడ్ చేసే ప్రక్రియ. దాన్ని, ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ని ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909లో ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఏమంటారు, మార్లీ మింటో రిఫార్మ్స్ ఆర్ మింటో మార్లీ రిఫార్మ్స్ అని కూడా అంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, he was also appointed as the first Indian to get appointed to Viceroy Executive Council. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే ఒక పర్సన్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్ కింద పెట్టారనమాట. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ దిస్ 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. నెక్స్ట్ ది మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అని కూడా అంటామన్నమాట. సో ఇందులో తీసుకొచ్చిన ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే, ప్రొవిన్షియల్ గవర్నమెంట్లో డయార్కీ. సో డయార్కీ అంటే ద్వంద్వ పాలన అని అర్థం అనమాట. అంటే 2 గవర్నమెంట్స్ ఉండడం, దాన్ని మనం డయార్కీ అని అంటాం. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పని 3 లిస్టులు ఉంటాయన్నమాట. ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ చూస్తాం. సో ప్రొవిన్షియల్ లెవెల్లో ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే, ఆ ప్రోవిన్స్కి సంబంధించిన గవర్నర్ అండ్ అతని యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా వాళ్ళు చట్టాలు తయారు చేసుకోవచ్చు అనమాట ప్రొవిన్షియల్ లెవెల్లో. ప్రోవిన్సెస్ అంటే స్టేట్స్ అని అర్థం. అలా కాకుండా కొన్ని రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ని దే ఆర్ అడ్మినిస్టర్డ్ బై ది గవర్నర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, నాట్ బై ద లెజిస్లేచర్ పనులు లేదు ఇక్కడ. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ గవర్నర్ వీళ్ళిద్దరు కలిసి చేస్తారనమాట. దాన్ని రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని అంటాం. సో ఇలాగా ప్రొవిన్షియల్ లెవెల్లో ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అండ్ ఈవెన్ సెంట్రల్ కంట్రోల్ని, ఈ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ కంట్రోల్ని రిలాక్స్ కూడా చేశారనమాట. సో దే సపరేటెడ్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ హియర్. సో ఇది మనకి మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లో కనిపిస్తుంది, ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఇప్పుడు ఇక్కడ ఈ మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ చేశారు కదా, ఏ ఇయర్లో చేశారు, 1919లో. ఈ మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లో వీళ్ళు తీసుకొచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బైకామరలిజం. సో బైకామరలిజం అని అంటే ఏంటి, ఈవెన్ ఇప్పుడు కూడా మన భారత రాజ్యాంగం ప్రకారం మన ఇండియాలో మనం బైకామరల్ స్ట్రక్చర్ చూస్తాం. ద్వంద్వ సభలు అనమాట. సో ద్వంద్వ సభలు. మనకి పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్. లోవర్ హౌస్ని మనం లోక్సభ అంటాం. ఇందులో డైరెక్ట్గా జనాల చేత ఎన్నుకోబడ్డ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అలా కాకుండా మనకి రాజ్యసభ ఉంటుంది, దాన్ని మనం అప్పర్ హౌస్ అని అంటాం. వి ఈవెన్ కాల్ ఇట్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని, ఈ బైకామరల్ స్ట్రక్చర్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1919లో తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో తీసుకొచ్చారు. ఓకే, అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ఆర్గనైజేషన్, ఈ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అట్లీస్ట్ 3 మెంబర్స్ ఉండాలని చెప్పని తీసుకొచ్చారనమాట ఇన్ దిస్ మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్.
అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సెటప్ చేశారు ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ లీ కమిషన్. అండ్ బడ్జెట్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకొచ్చారు ఇన్ దిస్ 1919 రిఫార్మ్స్. ఫస్ట్, ప్రొవిన్షియల్ అండ్ సెంట్రల్ బడ్జెట్స్ని సపరేట్ చేశారు. ప్రోవిన్సెస్కి సంబంధించి వాటి యొక్క బడ్జెట్స్ అవి చేసుకోవచ్చు, సెంట్రల్ బడ్జెట్. అండ్ హై కమిషనర్ ఫర్ ఇండియా అనే ఒక పొజిషన్ని, ఒక ఆఫీస్ని లండన్లో ఏర్పాటు చేశారనమాట. అండ్ ద ఫస్ట్ హై కమిషనర్ ఈజ్ విలియం స్టీవెన్సన్ మేయర్. అండ్ మనం ఏదైతే 1909లో చూసిన కమ్యూనల్ ఎలక్టరేట్ ఉందో, 1909లో కమ్యూనల్ ఎలక్టరేట్ని ఎవరికి ఇష్యూ చేశారు? ముస్లిమ్స్కి ఇష్యూ చేశారు. బట్ 1919లో ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ని సిఖ్స్కి, క్రిస్టియన్స్కి అండ్ ఆంగ్లో ఇండియన్స్కి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే, సో 1909లో ఓన్లీ ముస్లిమ్స్కి. ఓకే, సో ఈవెన్ మనకి ఈ 1909లో లార్డ్ మింటో ఉన్నాడు కదా, సో దెన్ వైస్ రాయ్, ఆ లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని అంటారనమాట టు ఎన్ ఎక్స్టెంట్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. ఇలాగా మనకి 1919లో తీసుకొచ్చిన మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్లో ఇలాంటి ఇంపార్టెంట్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో ఈ 1919లో ఒక ఇన్బిల్ట్ స్ట్రక్చర్ ఉందన్నమాట, ఇన్బిల్ట్ క్లాజ్ ఒకటి ఉంది. అదేంటంటే ఈ యాక్ట్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అని ఒక 10 years తర్వాత ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ఆ కమిషన్ చెప్పాలన్నమాట, ఇండియన్స్కి యాక్ట్ బెనిఫిట్ అవుతుందా లేదా, వెదర్ దిస్ యాక్ట్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అని ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి. అయితే 1919లో యాక్ట్ తీసుకొచ్చారు, బట్ 1927లోనే ఒక కమిషన్ ఏర్పాటు చేశారనమాట. దాని పేరేంటి? సైమన్ కమిషన్. సో రావాల్సిన దానికన్నా ఒక 2 సంవత్సరాల ముందే ఈ సైమన్ కమిషన్ అనేది ఇండియాకి వచ్చింది. బట్ ఈ సైమన్ కమిషన్ వచ్చిన తర్వాత ఇండియాలో వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ జరిగాయి. రీజన్ ఏంటంటే ఈ సైమన్ కమిషన్ ఒక 7-membered కమిషన్. ఓకే, 7 ఉన్నారనమాట ఈ సైమన్ కమిషన్లో. 7 కూడా బ్రిటిషర్సే. ఇట్ ఈజ్ అన్ ఆల్ బ్రిటిష్ కమిటీ. ఇందులో ఎవ్వరు కూడా ఇండియన్స్ లేరు. అసలు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పని ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఇండియన్స్ని అడిగితే తెలుస్తుంది. బట్ ఒక్క ఇండియన్ కూడా ఈ కమిటీలో లేకపోయేసరికి ఎట్ దట్ టైం ఎవరైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారో అండ్ ఇండియాలో ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ అందరూ కూడా ఈ సైమన్ కమిషన్కి ఎగెనెస్ట్గా సో దే స్టార్టెడ్ ప్రొటెస్టింగ్. ఆ ప్రొటెస్ట్లో లాలా లజపతి రాయ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ పంజాబ్ రీజన్, సో హీ డైడ్ అనమాట. ఒక లాఠీ చార్జ్ జరిగింది, ఆ లాఠీ చార్జ్లో ఆయన చనిపోతారు. దానికి యాక్షన్ కానీ we have Bhagat Singh who took this protest to the next level. So Central Assemblyలో బాంబ్ వేయడం కానీ అండ్ అదర్ ఇంపార్టెంట్ పర్సనల్స్ బ్రిటిష్కి సంబంధించిన వాళ్ళని చంపడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్ ది ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ లాలా లజపత్ రాయ్. సో ఈ సైమన్ కమిషన్ ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చిందంటే డయార్కీని అబాలిష్ చేయమంది, ఏదైతే మనకి రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అని ఉన్నాయో దాన్ని రిమూవ్ చేసేమంది, ప్రొవిన్షియల్ అటానమీ ఇవ్వండి అనమాట. అంటే ప్రోవిన్సెస్కి ఇంకా ఎక్కువ అటానమీ ఇవ్వాలి. ఇప్పుడు ఈ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ద్వారా ప్రోవిన్సెస్ని, స్టేట్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్, ఈ కంట్రోలింగ్ అనేది ఆపేద్దాం, ప్రోవిన్సెస్కి అటానమీ ఇద్దామని చెప్పని రికమెండ్ చేసింది. అండ్ అలాగే నో అడల్ట్ సఫరేజ్ అంది. అడల్ట్ సఫరేజ్ అంటే ఏంటి? ఒక వయోపరిమితి వచ్చింది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ ఓటు వేసే హక్కు అనమాట. సో ఆ ఓటు వేసే హక్కుని ఈ సైమన్ కమిషన్ ఇవ్వలేదన్నమాట. సో ఇలా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. అండ్ ఈ సైమన్ కమిషన్ రిపోర్ట్స్ బేసిస్ చేసుకుని నెహ్రూ రిపోర్ట్ అని చెప్పని ఒకటి వస్తుందన్నమాట 1928లో. దీన్ని ప్రపోజ్ చేసింది మోతీలాల్ నెహ్రూ, ఫాదర్ ఆఫ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఈయన ఏం చెప్పాడంటే మనకి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంటే ఆ కాన్స్టిట్యూషన్లో ఉండాల్సినవి మీరు ప్రతి 20 సంవత్సరాలకు ఒక చట్టం తయారు చేస్తున్నారు, బాగానే ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ ఇండియా. ఇండియాకి ప్రాపర్గా ఒక కాన్స్టిట్యూషన్ చెయ్యాలి అని అనుకుంటే అందులో ఇవి ఇంక్లూడ్ చేయండి అని అన్నారు. ఆయన ఏం చెప్పారు? ఆయన డిమాండ్స్ ఏంటి? బిల్ ఆఫ్ రైట్స్ ఉండాలన్నారు, విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫండమెంటల్ రైట్స్. అలాగే పీపుల్స్ రూల్ ఉండాలన్నారు, అంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఉండాలన్నారు. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ ఉండాలి అన్నారు. లింగ్విస్టిక్ ప్రోవిన్సెస్ అంటే భాష ఆధారంగా మనకి ప్రోవిన్సెస్ అనేవి డివైడ్ అవ్వాలి, స్టేట్స్ అనేవి డివైడ్ అవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నో సపరేట్ ఎలక్టరేట్స్. రిలీజియన్ ఆధారంగా మీరు ఈ కాన్స్టిట్యువెన్సీస్ని డివైడ్ చేయొద్దు అని చెప్పని నేను నెహ్రూ రిపోర్ట్లో కొన్ని డిమాండ్స్ పెట్టారనమాట. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ నెహ్రూ రిపోర్ట్లో ఈయన డొమినియన్ స్టేటస్ని అడిగారు.
డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి? ఇండియాకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇండియన్సే చేసుకుంటారు, బట్ అండర్ ది ఓవర్సైట్ ఆఫ్ బ్రిటిషర్స్. సో బ్రిటిష్ యొక్క కంట్రోల్లో ఇండియాకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా మనం చేసుకుంటాం అనమాట. అది నెహ్రూ రిపోర్ట్లో 1928లో ఈయన చెప్పారనమాట. బట్ ఇట్ డింట్ వర్క్డ్ అవుట్. సో సైమన్ కమిషన్ని మనం రిజెక్ట్ చేసాం, నెహ్రూ రిపోర్ట్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో ఇలాగా మనకి టిట్ ఫర్ టాట్ కింద అయిపోయిందనమాట. తర్వాత ఏం జరిగిందంటే, మనం ఈ టైంలోనే హిస్టరీ పరంగా చూసుకున్నప్పుడు సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ ఆగిపోయిన తర్వాత బ్రిటిషర్స్ ఏమంటారంటే, అరే బాబు మీరందరూ ఒకసారి లండన్కి రండి, మనం అక్కడ ఒక రౌండ్ టేబుల్ వేసుకుందాం, రౌండ్ టేబుల్ వేసుకుని మనం అందరం డిస్కస్ చేసుకుందాం ఒక కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి అని చెప్పని మన ఇండియన్ కాంగ్రెస్ లీడర్స్ని అండ్ ఇండియాలో సంబంధించిన మేజర్ థింకర్స్ అందరినీ కూడా లండన్ రమ్మన్నారనమాట. అలా 1930, 31, 32 ఈ పాయింట్ ఆఫ్ టైంలో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. అండ్ దీస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, ఇందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని క్లాజెస్ సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయ్యాయి, మొత్తానికి కొంతమంది బాయ్కాట్ చేశారు. అలా ఈ కాన్ఫరెన్సెస్ కంప్లీట్ అయిపోయాక 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. ఓకే, సో ఎందుకంటే మనం ప్రెజెంట్ చూస్తున్న కాన్స్టిట్యూషన్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 to 60% ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంతా కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచే మనం తీసుకున్నాం అనమాట. సో దట్స్ వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇట్ కాల్డ్ ఫర్ ఎన్ ఆల్ ఇండియా ఫెడరేషన్. ఇది ఒక ఫెడరేషన్ ఉండాలి అని చెప్పని అంది. ఫెడరేషన్ అంటే ఏంటి? స్టేట్స్ తోటి, ప్రిన్స్లీ స్టేట్స్ తోటి కలిసిన ఒక సమూహం ఉండాలి అని చెప్పని అన్నమాట. సో ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి? సంస్థానాలు. ఓకే, ఈ రాజులు అండ్ రాణులకి సంబంధించిన సంస్థానాలు ఉంటాయి కదా, వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. ప్రోవిన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలని ప్రోవిన్సెస్ అనేవారు అనమాట. ఇలా వీటితోటి కూడిన ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ని క్రియేట్ చేయాలి అని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చెప్పింది. అండ్ అలాగే దే ఈవెన్ టేబుల్డ్ సంథింగ్ కాల్ ద లిస్ట్. ఇప్పుడు ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అనే దాన్ని కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో చూస్తాం. సో ఇది ఎట్ ద సెంట్రల్ లెవెల్ అనమాట. మనం ఇందాక ప్రొవిన్షియల్ లెవెల్లో చూసాం, బట్ ఇక్కడ సెంట్రల్ లెవెల్లో మనకి ఓవరాల్గా చెప్తుంది ఇది. సో ఇందాక మనం రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ చూసాం 1919లో, డయార్కి తీసుకొచ్చారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఏం చేస్తున్నారు? కంప్లీట్గా లిస్టులు చేస్తున్నారు అనమాట, ఫెడరల్ లిస్ట్. సో ఫెడరల్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మటుకే చట్టాలు తయారు చేయగలదు. ఇప్పుడు కూడా మనకి యూనియన్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మటుకే చట్టాలు చేస్తుంది. అలాగే ప్రొవిన్షియల్ లిస్ట్, ఆ ప్రొవిన్షియల్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ ద ప్రొవిన్సెస్ మటుకే చట్టాలు తయారు చేయగలవు. కాన్కరెంట్ అనుకోండి, బోత్ ఫెడరల్ అండ్ ప్రొవిన్సెస్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఈ రెండు కూడా చట్టాలు తయారు చేయగలవు అనమాట. అండ్ ఈ మూడిట్లో మెన్షన్ చేయనివి ఏవైతే ఉంటాయో వాటిని రెసిడ్యూరీ పవర్స్ అని అంటాం. ఆ రెసిడ్యూరీ పవర్స్ని తీసుకెళ్ళి వైస్రాయ్ దగ్గర పెట్టారనమాట. ఇప్పుడు ఇదే సేమ్ కాన్సెప్ట్ని మనం ప్రెజెంట్ డే కాన్స్టిట్యూషన్, ప్రెజెంట్ డే ఇండియాలో చూస్తే మనకి 3 లిస్టులు ఉంటాయి: ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. ఓకే, సో ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఈ మూడిట్లోనూ మెన్షన్ చేసి లేదనుకోండి, ఫెడరల్ లిస్ట్లో ఉన్నవి ఓన్లీ పార్లమెంట్ మటుకే చట్టాలు తయారు చేయాలి ఆ సబ్జెక్ట్స్ మీద. ప్రొవిన్షియల్ లిస్ట్, స్టేట్ లిస్ట్లో ఉన్న వాటి మీద ఓన్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మటుకే చట్టాలు తయారు చేయాలి. కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద బోత్ పార్లమెంట్ చేయొచ్చు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఈ మూడిట్లోనూ మెన్షన్ చేసి లేదనుకోండి, దాన్ని రెసిడ్యూరీ సబ్జెక్ట్ అని అంటాం. ఆ రెసిడ్యూరీ సబ్జెక్ట్ మీద చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది? నాట్ విత్ ప్రెసిడెంట్, నాట్ విత్ ప్రైమ్ మినిస్టర్, బట్ పార్లమెంట్ దగ్గర ఉంటుందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఈ ఏరియా నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఒక క్వశ్చన్ రావచ్చు: ఇన్ ఇండియా రెసిడ్యూరీ పవర్స్, ద పవర్ టు మేక్ లా ఆన్ రెసిడ్యూరీ పవర్స్ రిసైడ్స్ విత్. భారతదేశంలో రెసిడ్యూరీ పవర్స్ మీద అవశేష అధికారాలు ఎవరికి ఉంటాయి? అవశేష అధికారాల పైన చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అని అన్నాడు అనుకోండి, భారత పార్లమెంట్కి ఉంటుంది, ప్రెసిడెంట్కి కాదు, ప్రైమ్ మినిస్టర్కి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ క్రియేట్ చేయాలి అని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో చెప్పారు. అండ్ అలాగే ఇందులో ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకొచ్చారు. ఒకటి ప్రొవిన్షియల్ అటానమీ, అంటే ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలక్షన్స్ జరగాలి, వాటికి సంబంధించి బడ్జెట్ వాళ్ళే వేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన చట్టాలు వాళ్ళే తయారు చేసుకోవాలి. ఇది ప్రొవిన్షియల్ అటానమీ. కానీ ఈ ప్రొవిన్షియల్ అటానమీ ప్రాపర్గా వర్క్ అవ్వలేదు.
ఈవెన్ 1937లో ఈ ప్రోవిన్సెస్కి ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేస్తారనమాట. అండ్ ఈ ఎలక్షన్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఆల్మోస్ట్ లైక్ 8 చోట్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నెగ్గుతుంది. అయినా కానీ ఏం జరుగుతుందంటే వితిన్ 2 yearsలో వరల్డ్ వార్ వస్తుంది. ఆ వరల్డ్ వార్ కన్నా ముందే ఆల్ దీస్ పీపుల్ విల్ రిజైన్, మొత్తం వీళ్ళందరినీ రిజైన్ చేసామంటారు అనమాట. సో దానివల్ల ఈ ప్రొవిన్షియల్ అటానమీ అనేది ఎప్పుడు కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇట్ వాజ్ నెవర్ ఆపరేషనలైజ్డ్ ప్రాపర్లీ. అండ్ అలాగే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే వాటిని కూడా ఏర్పాటు చేశారనమాట. ఇప్పుడు ఎలాగైతే మనకి ఏపీపీఎస్సి, యూపీఎస్సి అని చెప్పని ఉన్నాయో అలాగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని ఏర్పాటు చేశారు. దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే సుప్రీం కోర్ట్ని అప్పుడు ఫెడరల్ కోర్ట్ అనేవారు అనమాట, ఆ ఫెడరల్ కోర్టుని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ మనం స్టార్టింగ్లో చూసిన సుప్రీం కోర్ట్ కలకత్తాలో, ఈ ఫెడరల్ కోర్టునేమో తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టారనమాట. సో అలాగా ఈ ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు, ఫెడరల్ కోర్ట్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద ఇయర్ 1937. అండ్ విమెన్కి రిజర్వేషన్ ఇచ్చారు. 41 ప్రొవిన్షియల్ సీట్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, మొత్తం ఉన్న స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ప్రొవిన్సెస్ అనుకోండి ఆ టైంలో, వాటిల్లో 41 సీట్స్ విమెన్కి రిజర్వ్ చేశారు. ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కనిపిస్తాయి. బట్ ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇండిపెండెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతాయి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ జరుగుతాయి. వాటి వల్ల భారత తర్వాత తీసుకొచ్చిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో మనం వేరియస్ చేంజెస్ చూస్తామన్నమాట. ఇక్కడికి అక్కడికి కంప్లీట్ వేరియేషన్ అనేది వస్తుంది. ఓకే, సో దాంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ది మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆఫ్ 1947 ఏంటంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తాం, కానీ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలంటే ఒక ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం జరగాలంటే ఇండియా పార్టీషన్ అవ్వాలి. ఇండియా 2 ముక్కల కింద విడిపోవాలి. ఒక ముక్కేమో పాకిస్తాన్, ఇంకొకటేమో ఇండియా. ఇలా రెండింటి కింద పార్టీషన్ అయితేనే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్పని అంటారు. సో దాట్ ఈజ్ వాట్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఈజ్. అంటే ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారం ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక బౌండరీ లైన్ని గీస్తారు. ఆ బౌండరీ లైన్ని గీసింది ఎవరు? సిరిల్ రాడ్క్లిఫ్. ఒక రాడ్క్లిఫ్ కమిషన్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేస్తారు సిరిల్ రాడ్క్లిఫ్ ఆధ్వర్యంలో. ఇతను ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక బౌండరీ లైన్ గీశాడనమాట. సో ఆ బౌండరీ లైన్ ఎంత చెత్తగా గీశాడంటే ఇప్పటికీ కొట్టుకుంటున్నాం మనం. ఓకే, సో అప్పుడు బౌండరీ లైన్ ఎలా గీశారు? సో దే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూస్ టు హ్యావ్ 2 పాకిస్తాన్స్, 2 పాకిస్తాన్స్ ఉండేవన్నమాట. ఒకటి ఈస్ట్ పాకిస్తాన్, ఇంకొకటి వెస్ట్ పాకిస్తాన్. సో ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఏదైతే మనం ప్రెజెంట్ డే బంగ్లాదేశ్ ఉందో, సో ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఏంటి? ప్రెజెంట్ డే బంగ్లాదేశ్. ఓకే, ప్రెజెంట్ డే బంగ్లాదేశ్. వెస్ట్ పాకిస్తాన్ అంటే ఏంటి? సో ప్రెజెంట్ డే పాకిస్తాన్ ఉంది కదా, దీన్ని వెస్ట్ పాకిస్తాన్ అంటామన్నమాట. అయితే ఈ బంగ్లాదేశ్ని తర్వాత 1971లో ఇండో పాక్ వార్ తర్వాత మనం లిబరేట్ చేసి బంగ్లాదేశ్ అనే ఒక కంట్రీని ఏర్పాటు చేయిస్తాం. సో ఎట్ దట్ టైమ్ ఇండియా ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో అలాగా బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్, బట్ ఆ టైంలో ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ కింద క్రియేట్ అయ్యాయి అనమాట. సో దానికి ఆ బౌండరీ లైన్ గీసింది ఎవరు? సిరిల్ రాడ్క్లిఫ్. అండ్ దీన్ని మనం రాడ్క్లిఫ్ లైన్ అని అంటాం. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న బౌండరీ లైన్ని రాడ్క్లిఫ్ లైన్ అంటాం. అండ్ June 3 ఈ ప్లాన్ని ప్రపోజ్ చేశాడనమాట. సో ఇండియా పాకిస్తాన్ అని చెప్పని 2 కంట్రీస్ ఫామ్ అవుతాయి. ఈ 2 కూడా డొమినియన్స్ కింద ఉంటాయి స్టార్టింగ్ స్టేజ్లో. వాళ్ళు ప్రాపర్గా కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుని వాళ్ళంతటి వాళ్ళు రూల్ చేసుకోగలరు అని చెప్పని బ్రిటిష్ క్రౌన్ అభిప్రాయపడింది అనుకోండి. దెన్ దే కెన్ విత్డ్రా ఫ్రమ్ ది కామన్వెల్త్ అండ్ దే కెన్ యాక్ట్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ అని చెప్పని ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆఫ్ 1947లో చెప్పారు. ఓకే, సో ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారం తర్వాత బ్రిటిష్ పార్లమెంట్లో ఒక చట్టం పాస్ అవుతుందన్నమాట. దాన్నే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 అంటారు. ఇది July 18, 1947 బ్రిటిష్ పార్లమెంట్లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత అక్కడి క్రౌన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతోటి కూడా సంతకం అందుకోబడింది అనమాట. సో ఈ చట్టం వచ్చింది, తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. అండ్ ఆన్ 14th and 15th August midnight భారతదేశం ఒక స్వాతంత్ర దేశం కింద ఆవిర్భవించిందనమాట. సో అప్పటి వరకు ఒక 200 సంవత్సరాల పాటు మనం బ్రిటిష్ యొక్క పాలనలో ఉన్నాం. దాని నుంచి మనం విముక్తి పొంది ఒక ఇండిపెండెంట్ డొమినియన్, ఒక స్వాతంత్ర డొమినియన్ కింద ఆవిర్భవించాం. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం పార్టీషన్ కూడా జరిగింది. మనలోని కొంత టెరిటరీ పాకిస్తాన్ అనే ఒక కంట్రీ కింద క్రియేట్ అయిందనమాట. సో ఫైనల్ షిఫ్ట్ ఏంటి? లాస్ట్లో జరిగింది ఏంటి? 2 పొజిషన్స్ క్రియేట్ అయ్యాయి. అప్పటి వరకు వైస్రాయ్ ఉండేవాడు కదా, ఇప్పుడు ఈ వైస్రాయ్ అనే పొజిషన్ని తీసేసి మళ్ళీ గవర్నర్ జనరల్ని తీసుకొచ్చారు. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్? మౌంట్ బ్యాటన్.
సో భారతదేశానికి ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బ్యాటన్. అండ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అలాగే మనం పాకిస్తాన్ సైడ్ చూసామనుకోండి, పాకిస్తాన్కి ఫస్ట్ గవర్నర్ జనరల్ మొహమ్మద్ అలీ జిన్నా అండ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ లియాఖత్ అలీ ఖాన్. సో ఇలాగా ఇండియా ఒక ఇండిపెండెంట్ కంట్రీ కింద మారింది. సో నా ఇప్పుడు మనం రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం ఏం చూసాం? 1600 నుంచి 1947 వరకు సో బ్రిటిషర్స్ ఇండియాని ఎలా రూల్ చేశారో చూసాం. స్టార్టింగ్లో ఒక ట్రేడింగ్ కంపెనీ కింద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఇండియాకి వచ్చింది. బట్ తర్వాత ఏమైంది? సో ఇట్ బికేమ్ సో పవర్ఫుల్ దట్ ఇట్ స్టార్టెడ్ ఈవెన్ కలెక్టింగ్ ట్యాక్సెస్. మిలిటరీ పవర్ వచ్చింది. ఇండియాలోని కొన్ని టెరిటరీస్ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. దాన్ని రెగ్యులేట్ చేయడానికి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ రైట్ ఆఫ్టర్ దెన్. అండ్ రివోల్ట్ ఆఫ్ 1857 తర్వాత ఈ కంపెనీని పక్కన పెట్టి డైరెక్ట్గా బ్రిటిష్ క్రౌనే, బ్రిటిష్ ప్రభుత్వమే ఇండియాని రూల్ చేయడం స్టార్ట్ చేసింది. ఫైనల్గా 1947లో ఆఫ్టర్ 200 years ఆఫ్ పవర్ స్ట్రగుల్, ఇండియా బికేమ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. భారతదేశం ఒక స్వతంత్ర దేశం కింద మారింది. సో దిస్ ఈజ్ ఆల్ దట్ యు నీడ్ టు నో అబౌట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ క్లాస్ కంప్లీట్ అయ్యాక మీకు ఈ క్లాస్కి సంబంధించిన అటాచ్మెంట్ పైన ఉంటుంది. క్లిక్ ఆన్ దట్, యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ గో త్రూ ద పీడిఎఫ్. అండ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యూ విల్ హ్యావ్ ఎన్ MCQ టెస్ట్ యాజ్ వెల్, అటెంప్ట్ దట్ యాజ్ వెల్. సో సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ టైం.